హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని భవాని. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, నేను మా ఇంట్లో పప్పు చుక్కకూర ప్రిపేర్ చేయబోతున్నాను అనమాట. చాలా ఈజీ అండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి నచ్చితే కనుక. ఓకేనా ఫ్రెండ్స్, చూసేద్దరికి పప్పు చుక్కకూర తయారు చేయడానికి ముందుగా పప్పునైతే శుభ్రం చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ పోసుకొని నేను ఇక్కడ చుక్కకూర 2 కట్టలు తీసుకున్నానండి. ఇది శుభ్రంగా చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని వాటర్లో శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఎందుకంటే వేసుకుంటుంది. శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా కందిపప్పులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 పచ్చిమిర్చి, ఒక టమాటాని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయని ఇలా 4 బద్దల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, స్పూన్ కారం ఇలా వేసుకున్న తర్వాత గరిటతో ఇవన్నీ ఒకసారి కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి చింతపండు ఏమీ వేయక్కర్లేదండి, ఎందుకంటే చుక్కకూర పుల్లగానే ఉంటుంది కాబట్టి. అందులో టమాటా కూడా వేసాం కాబట్టి సరిపోతుంది అనమాట. చింతపండు వేయవలసిన అవసరం ఉండదు. ఇలా కలిపేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి స్టవ్ వెలిగించి 2-3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి. 4-3 విజిల్స్ వేయించుకున్న తర్వాత కుక్కర్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి పప్పునైతే ఒకసారి కలుపుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, పప్పు అయితే ఇలా ఉడికిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపు వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ కూడా కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు, మినపప్పు, పచ్చెనగపప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలన్నమాట. చూడండి, వీడియోలోని చూపిస్తున్నాను కదా, ఇలా దోరగా వేగిన తర్వాత ఇందులోకి పప్పు వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత గరిటతో కలిపేసుకుంటామే. చూసారా ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంది కదా. చాలా అంటే చాలా ఈజీ, చాలా స్పీడ్గా అయిపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.